నౌ ఐ అండర్స్టాండ్. నేను దగ్గరికి రావాలని, నాతో మాట్లాడాలని, నాతో టైం స్పెండ్ చేయాలని ఇదంతా చేస్తున్నావు కదా? లేదు, నేను నిజంగానే పన్నీరే చల్లాను. ఇడివా. ఏది పన్నీర్ ఏది? ఇప్పుడే అయిపోయింది అనుకుంటా. అసలు నాకేం తెలీదు. ఆహా, అలాగా? ఇదే చెప్తావని ఎక్స్పెక్ట్ చేసా. గా అదే చెప్పావు. చూడు, నేను చెప్పేది నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే మానే. అయినా ఇవన్నీ ఎందుకు? ఊరికే ఊరంతా చుట్టూ తిరుగుతూ వస్తున్నావు. డైరెక్ట్ గా నాతో డేట్ కి రావాలని అడుగుచుగా. ఎందుకు ఇవన్నీ ప్లాన్స్? నీతో డేటా? అబ్బబ్బబ్బా, చీనా చిచ్చీనా? నాతో డేటింగ్ కి వెళ్ళడానికి ఎంత మంది గర్ల్స్ క్యూలో వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఆ క్యూలో ఉన్న వాళ్ళకి తెలియదేమో నువ్వు జూలో ఉండే కొండ ముచ్చువని. హే బోటి, నీ స్పెట్స్ లో పవర్ తగ్గిందనుకుంటా. కొంచెం గ్లాసెస్ మార్చి చూడు, కింగ్ లా కనబడతాను. అండ్ యూ, అద్దంలో నీ మొహం చూసుకో, తొండలా కనబడతావు. ఆనంద్ గారి ఎంగేజ్మెంట్ లో నేను చాలా కూల్ గా ఉందాం అనుకుంటున్నాను. సేమ్ టు సేమ్. నేను మా అన్నయ్య ఎంగేజ్మెంట్ లో ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. అయితే నాతో గొడవలు పడకు. ఏంటి, ఎవరు గొడవ పెట్టుకుంది? నువ్వే గొడవ పెట్టుకుంటున్నావు. దాంతో నాపై హత్య ప్రయత్నం చేసావు. అదేదో పొరపాటున జరిగింది. సారీ కూడా చెప్పాను కదా. ఇంకేం చేయాలి? కాళ్ళు పట్టుకుని బతిమలాడాలా? ఖాళీగానే ఉంది. చెప్తా నాగు నీ సంగతి. నువ్వు కాళ్ళు పట్టుకునే రకం కాదమ్మా, కాళ్ళు లాగేసే టైపు. ఆయన నీ కాళ్ళు నేను పట్టుకోనులే. అసలు నీతో పెట్టుకోను బాబు. అది అలా కంట్రోల్లో ఉంటే నీకే మంచిది. ఈ రోజు నీకు నాకు ఎలాంటి ఫైటింగ్ ఉండదు అనుకుంటున్నాను. అయితే రేపు వచ్చా? రేపటి వరకు ఎవరుంటారు ఎవరుండరు ఎవరికి తెలుసు? నేనైతే ఉంటా, నువ్వేమీ చేయకపోతే. బాబు, నేను నిన్నేమి చేయను. నువ్వు కూడా నా జోలికి రావద్దు, ఓకేనా? సరే, అలా ఏడుస్తున్నావు కాబట్టి ఈ రోజుకి వదిలేస్తున్నాను. పొట్టి రెచ్చిపో. సీతక్క, కూరగాయలు కొయ్యడం అయిపోయింది. ఓ, అయిపోయిందా? అయితే వెంటనే వెళ్లి పొయ్యి వెలిగించి వంటలు మొదలు పెడదాం. అలాగేనక్క. ఉండండి. పొయ్యి వెలిగించు, వంట మొదలు పెడదాం. నేనా? అవునమ్మా, నీ చేత్తో పని మొదలు పెడితే నీ పేర్లో ఉన్న లక్ష్మి కటాక్షించి మన పని దిగ్విజయంగా పూర్తవుతుంది.
ఏంటి సీతక్క ఇది? ఎవరు కంగారు పడకండి. మహాలక్ష్మి, అదేంటి అయిపోయిన బండిచ్చారా? నువ్వాగు. చైత్ర ఎక్కడా కనిపించట్లేదే. ఎవరిని అడగాలి? ఏమ్మా, ఇక్కడ చైత్ర అని ఉండాలి, కొంచెం పిలుస్తారా? బాబు, గ్యాస్ బండ్ గురించి మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? అదేంటి ఎవరు పట్టించుకోవడం లేదు?
అల్లుడు. అనుకున్నాను. తోడేళ్లాంటి నువ్వు ఎంతో మంచివాళ్లైన వాళ్ళిద్దరికీ అమ్మవైతే కావు అని. సీతారత్నం, హద్దు మీరుతున్నావు. హద్దులు దాటి లోపలికొచ్చాను, ఇంకా హద్దు మీరేదేంటి? వచ్చావు కదా, సకల సన్మానాలతో తిరిగి పంపిస్తా. ఓ, అందుకేనా గ్యాస్ అయిపోయిన ఖాళీ బండిచ్చావు? అదే ఖాళీ బండతో వంట చేయి, అది కూడా అనుకున్న టైంకి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. నువ్వు పని చేయకుంటే నా మేనల్లుడే నిన్ను, నీ దగ్గర ఉంటున్న నీ తోక, ఆ చైత్రని బయటికి తరిమేస్తాడు. అలాంటి పరిస్థితి నాకు నా వాళ్ళకి రానివ్వను. వస్తుంది కాదు కాదు, వచ్చేసింది. కాసేపట్లో మా వాళ్ళు కిందకి దిగుతారు. వంటలు ఎంతవరకు వచ్చాయో చూస్తారు. గ్యాస్ లేక వంటలు మొదలు పెట్టకుండా దిక్కులు చూస్తున్న మీ తెల్ల మొహాల్ని చూసి నిన్ను, నీ తోక, ఆ చైత్రని పొగిడిన వాళ్లే నోటికొచ్చినట్లు తిడతారు. నిన్ను, ఆ చైత్రని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నీ ఊహాశక్తి బావుంది, కానీ నువ్వు ఊహించింది ఈరోజు అస్సలిక్కడ జరగదు. సీతారత్నం, నీ కళ్ల ముందు ఓటమి ఉన్నా ఒప్పుకోని తెలివి తక్కువ దానివి నువ్వు. హంస, ఓటమి నా ముందున్నా వెనకున్నా నేను ఓర్పుతో నేర్పుగా గెలుస్తాను. నిన్ను మూర్ఖురాలనాలో అమాయకురాలనాలో తెలియట్లేదు. నేను మూర్ఖురాలనో అమాయకురాలనో తెలుసుకునే లోపే నీ అహంకారాన్ని బయటికి లాగి తీసుకునేదే కాదు. ఇప్పుడెలా? ఈ గంటల నుంచి తప్పించుకునేదెలా? వంటల సమయానికి ఎలా చేయడం? గ్యాస్ ఏదండి? సీతక్క, అన్నీ రెడీ. గ్యాస్ వస్తే పొయ్యి మీద వేయటమే ఆలస్యం. మిమ్మల్ని గ్యాస్ గురించి లోపల అడిగారా? ఏం చెప్పారు? వాళ్ళు గ్యాస్ ఇవ్వనన్నారు. గ్యాస్ ఇవ్వకపోతే ఎలా చేస్తాం? ఎలాగైనా చెయ్యాలి. ఏంటి చేసేది? ఇప్పటికిప్పుడు అంటే గ్యాస్ ఎలా తీసుకొస్తాం? అసలు లోపల ఏం మాట్లాడారు? అందుకే నేను వెళ్తాను అన్నాను. మీరేమో నన్ను ఆపి మీరు వెళ్లారు. ఎవరు మాట్లాడినా వాళ్ళు అదే చెప్తారు. అదేంటి, ముందే చెప్పాలి కదా. ఇప్పుడెలా? ఏ మాత్రం తేడా వచ్చినా
ఫస్ట్ వాళ్ళనేది మా అక్కని. మీకేం తెలుసు? మీకోసం మేం మాటలు పడాలి. చైత్రకి ఎలాంటి మాట రాదు. ఆ పూచి నాది. గ్యాస్ లేకుండా టైంకి వంట ఎలా చేస్తారు? గ్యాస్ లేకపోతే ఏంటి, కట్టెల పొయ్యితో చెయ్యొచ్చు. కట్టెల పొయ్యా? ఇప్పటికిప్పుడు? అవును. రూపా, రమణమ్మ, మీరు వెళ్ళి రాళ్లు పెంచి పొయ్యి. వాట్ ఈస్ దిస్ బేబ్స్? ట్రెండీగా ఏ డ్రెస్సో గిస్సో వేసుకుంటాం అనుకుంటే ఈ ట్రెడిషనల్ వేరేంటి? నాకు పెద్దోడు ఎంగేజ్మెంట్ కి కొత్త లుక్ లో కనపడాలని ఉందిరా. కానీ నా కూతురుందిగా, తనకంటే నేను బాగా రెడీ అయ్యానని కుళ్ళుతో ఏదో ఒకటి అంటుందిరా. అందుకే వేసుకోలేదు. ఏంటమ్మా గుసగుసలు? ఏం లేదే, నీ చీర చాలా బాగుందని చెప్తున్నాను వీడికి. ఏరా అబద్ధం చెప్తున్నా. హంస, ఇంకా స్మైలీ వాళ్ళు రాలేదేంటి? దాదాపు వచ్చేసుంటారు. అమ్మమ్మా, అచ్చ నేను కూడా ఇలాగే రెడీ అవ్వాలనుకున్నాను రా. ఆగు, రెడీ అయ్యి వస్తా.